హలో అందరికీ, నేను పెట్టిన కంది చెట్లు అయితే ఎంత బాగా కాసినాయో. ఈసారి అయితే చాలా బాగా కాసినాయి. చెట్టు రెండ పూత వచ్చేసి చెట్టు రెండుగా కాయలు అయితే వచ్చేసినాయి. తిప్పి కొడితే 10 చెట్లు కూడా లేవు, కానీ కాయ మాత్రం చాలా ఎక్కువగా వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చేసిన కాయలకి గింజలు అయితే ఫుల్గా అయిపోయినాయి. ఇలా ఫుల్గా అయిపోయిన కందికాయలన్నింటినీ తెంపేస్తున్నాను, ఎందుకంటే ఉడకపెట్టుకొని తినేద్దాం అనేసి. ఇలా ఉడకబెట్టుకొని తింటే కందికాయలు చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చివి తిన్నా కానీ ఇంకా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్నప్పుడైతే ఇట్లా కేజీల కొద్దీ తెంపుకొని ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ ఇలాగే పచ్చివి కానీ తినేవాళ్ళం. అంతేకాకుండా పచ్చి కందికాయలని ఒలుచుకొని ఆ గింజలతోటి కర్రీ చేసుకుని కూడా తినేవాళ్ళం. ఎంత బాగుండేదంటే ఇంకా కొంచెం కర్రీ అయితే బాగుండు అనిపించే విధంగా ఉండేది. ఆ కర్రీ అయితే మామూలుగా పచ్చివి తింటేనే ఇంకా కావాలి అనిపించేది, ఇంకా కర్రీ వండితే ఇంకా ఆగుతారా. సొరకాయ కూడా ఒకటి లేతగా అయిపోయింది, ఇక దాన్ని 4-5 రోజులు అయిపోయిన తర్వాత కట్ చేస్తాను. ప్రస్తుతానికి కందికాయనైతే ఇంత తెంపేసుకున్నాను. చెట్టు రెండుగా ఇంకా కూడా చాలా పూత అయితే ఉన్నది. వర్షాకాలంలో పెట్టుకున్న కంది చెట్లు, వీటికి ఇప్పుడు వర్షానికి మొలిసినవే ఇంత పెద్దగా అయిపోయి పూత అయితే పూసేస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే వీటికైతే ఇంకా నీళ్లు కూడా వేయలేదు, అయినా కానీ ఎంత మంచిగా పూత అయితే వచ్చేసింది. ఈ కంది పంటకు నీళ్లు లేకుండా కానీ చాలా చక్కగా ఎదిగిపోయి కాయలు అనేది ఎక్కువగా వచ్చేస్తాయి. అక్కడక్కడ 2 వంకాయ చెట్లు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయిపోయి కాయలు కూడా పడుతున్నాయి. వాటి రెండే అయిపోయినాయి వంకాయలు. వీటిని ఎప్పుడైనా సాంబార్లో తెంపేసి వేసేస్తాను. అప్పటికప్పుడు ఇంట్లోనే మనకు కావాలనుకున్నప్పుడు ఇట్లా కూరగాయలు పెట్టేసుకుంటే కర్రీ చేసేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. కొంచెం ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. కందికాయ చూసిరా, ముందు పెట్టేసినాం కాబట్టి కొంచెం కాయ అంతా ఎండిపోయింది. అంతేకాకుండా మేము తినేదే కాకుండా రామచిలుకలు, ఉడతలు, పిట్టలు కూడా ఈ కందికాయల్ని పువ్వులని తినేస్తున్నాయి. ఇంకా చాలా పూత ఉండేదే, కానీ కనీసం మనమే కాకుండా అవి కూడా తినాలి కదా, వాటికి కూడా కడుపు ఉంటుంది కదా, ఆ చిన్న కడుపు కూడా నిండాలి కాబట్టి వాటిని రోజు పొద్దున్నే తినేసి వెళ్తున్నాయి. అవి అయితే ఇందాక నుంచి కాయలు తెంపుతా ఉంటే కోడి పిల్లలు చేసింది, నిన్ననే దింపేసినాం. ఈ పిల్లలు కిచకిచమని వరుతా ఉన్నాయి అని చూసేసరికి ఒక పిల్ల కాలు కింద పడేసి చచ్చిపోయింది. ఇది 9 కోడి పిల్లల్ని చేసేసింది. కోడి 12 కోడిగుడ్లు వేస్తే 9 పిల్లలు అయితే చేసేసింది. పిల్లలు మంచిగానే చేస్తుంది, కానీ ఇలా కాళ్ళ కింద వేసి తొక్కేసేసరికి పాపం పిల్లలు అయితే చచ్చిపోతూ ఉంటాయి. ఇది ఒకటైతే ఇప్పుడే ప్రస్తుతానికి 1 అవర్ అవుతుంది ఇది పుట్టేసి గుడ్లో నుంచి బయటకు వచ్చి. దీన్ని కూడా ఎక్కడ తొక్కేస్తుందో అనేసి దీన్ని గూట్లోనే పెట్టేసిన, కోడిని మాత్రం బయటికి వదిలేసిన, ఈ పిల్లల్ని తింపేస్తుంది కదా అనేసి. ఇలా గూట్లో పెట్టేసుకుంటే ఒక 2-3 గంటలు అయిపోయినాక ఈ కోడి పిల్ల కూడా చిన్నగా నడవడం స్టార్ట్ చేస్తుంది. లోపు ఈ కందికాయ తెంపేసిన కదా, ఈ కందికాయని మొత్తాన్ని ఒకసారి నీళ్ళతో కడగాలి, ఎందుకంటే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి చెట్ల మీద, ఈ కందికాయల మీద డస్ట్ అంతా పోయే విధంగా ఒకసారి నీళ్ళల్లో కడిగేసిన తర్వాత కందికాయలు మొత్తం నీళ్ళల్లో మునిగే వరకు నీళ్ళు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకొని కందికాయని 1/2 గంట సేపు ఉడికించుకుంటే ఉడికిపోతుంది. ఈ కందికాయ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే పచ్చిదే కాబట్టి, పైగా ఎక్కువ ముదిరిపోలేదు కాయ, మంచిగా లేతగా ఉంది కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికిపోయిన కందికాయని వేడివేడిగా ఉండంగానే గింజలు ఒలుచుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇట్లా గింజలు ఒలుచుకొని కొంతమందికి ఇష్టం అనిపించదు, ఎందుకంటే కొంచెం గింజలే కదా, ఏమి ఉప్పు కారం లేకపోతే ఎలా ఉంటుందని కొంతమంది ఇట్లా ఇష్టపడరు. కానీ ఎట్లా తిన్నా కానీ ఉడకబెట్టుకొని తిన్నది, ఉప్పు వేసుకొని తిన్నది అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా ట్రై చేయాలంటే ఈ గింజలన్నిటినీ ఒలుచుకొని ఒక గిన్నెలో వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతమంది ఇట్లా కందికాయలని ఉడకబెట్టుకొని తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి. నేనైతే కొన్ని కందికాయలని ఇట్లా గింజలన్నీ ఒలిసేసి ఒక గిన్నెలో వేసేసిన, చూసిరు కదా చిట్టి గిన్నె, ఈ చిన్న గిన్నె ఇంత రెండిపోయింది, కానీ దానికి వచ్చిన పొట్టు మాత్రం ఎట్లుందో చూడండి. ఫుల్ సగం ప్లేట్ వరకు కందికాయ పొట్టే వచ్చేసింది. చిన్నప్పుడు అయితే ఇట్లాగే మేము ఎంత తిన్నామే, నువ్వెంత తిన్నావు నేనెంత తిన్నా అంటూ ఈ కందికాయ పొట్టునే కొలుసు, అదేంటో కానీ తినేదే కొంచెం పిరగడు కానీ ఇంత కంది పొట్టు అయితే వచ్చేసేది. ఆ గింజలు ఎంతైనా ఉడకబెట్టిన తర్వాత కొంచెం అవుతాయి కాబట్టి పొట్టు మాత్రం ఎక్కువ కనబడేది. చలికాలంలో ఈ కందికాయ ఎక్కువగా వస్తుంది కాబట్టి చలి మంటలు వేసుకుంటూ ఈ కందికాయలని, ఉడకబెట్టిన కందికాయలని ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.